దేవుని నామాన్ని బట్టి అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు దేవుడు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందామండి. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని స్తుతించటానికి, ఆరాధించటానికి, కొనియాడటానికి ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పేరట స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియమైన తండ్రి, నీకు వందనాలు నాయన. అద్వితీయ దేవుడువు, ఆశ్చర్యకరుడవు నాయన, సింహాసన సీనుడవు, స్తుతుల మీద ఆసీనుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇప్పటి వరకు సజీవులుగా మేము భద్రపరిచి ఉన్నామంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ఉదయం నుంచి అనేక ప్రయత్నాలు చేస్తూ అనేక నా తండ్రి విషయాల్లో మాకు తోడుగా ఉండి సహాయకుడిగా, సంరక్షకుడిగా, పోషకుడిగా ఉండి మా ప్రతి ఒక్క ప్రయత్నాల్లోనూ, పనుల్లోనూ, ప్రయాణాల్లోనూ నాయన మీరు మాకు సహాయకుడిగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు చేసి ఉన్నారు, ఆ ప్రయత్నాలన్నింటిలోనైనా వారి విజయాన్ని పొందుకుని ఉన్నారని మేము నమ్ముచున్నామయ్యా. నీకు స్తోత్రములు. ఈరోజు నా తండ్రి నాయన మా ప్రియ బిడ్డలు నాయన బిడ్డల విషయం నీ సన్నిధిలో ప్రార్థించి ఉన్నామయ్యా. వాలీబాల్కు వెళ్ళడానికి నాయన నా తండ్రి జిల్లా స్థాయిలో పోటీల్లో విన్ అవడానికి మా బిడ్డలకు సహాయం దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మదేవా, ఈ యొక్క ఆధిక్యతను బిడ్డలకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా అనేక మంది ప్రాంతాల్లో ప్రభా ఈ పోటీ నిర్వర్తించి ఉన్నారు నాయన. ఏ బిడ్డలైతే విన్ అయి ఉన్నారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఓడిపోయిన బిడ్డలు కూడా మీరే తోడుగా ఉండి నడిపించండి. వాళ్ళు నిరుత్సాహాన్ని తీసివేసి నా తండ్రి ఇంకా బలపరచులాగా నా తండ్రి వారి యొక్క నా తండ్రి పీటీ సార్లు ప్రోత్సహించమని కోరుచున్నాం. నామయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా యొక్క చిన్న బిడ్డలేమి, నా తండ్రి మా యవనస్తులేమి, ప్రతి ఒక్క బిడ్డలు కూడా నా తండ్రి నాయన స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి వచ్చిండగా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉన్నందుకు, భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్న ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు ఎవరైతే నా తండ్రి బలహీనతతో బాధపడుచున్నారో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలను బలపరచమని కోరుచున్నామయ్యా. నా తండ్రి హాస్పిటల్కి వెళ్ళి నాయన మంచి రిపోర్ట్స్ని సిద్ధపరిచి ఉన్నామని మేము నమ్ముచున్నాం. హాస్పిటల్కి వెళ్ళిన వారిని జ్ఞాపకం చేసుకో. ఇంకా అక్కడ జాయిన్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. వారు నాయన యేసు నామం చేత స్వస్థతను అనుగ్రహించలాగున సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి నీకు వందనాలు నాయన, స్తోత్రములు ప్రభా. యాక్సిడెంట్లై బలహీనతలతో బాధపడుచు హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో. నాయన దీర్ఘకాల సంబంధి వ్యాధులతో బాధపడిచిన వారిని స్వస్థపరచండి నాయన. నీకు వందనాలు నాయన. ప్రెగ్నెన్సీతో ఉండి ప్రభా హాస్పిటల్కి చూపించుకోవడానికి వెళ్ళిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి పక్షాన మీరు కార్యం చేసి ఉన్నారని మేము నమ్ముచున్నామయ్యా. నీకు వందనాలు తల్లి. బిడ్డలు క్షేమంగా ఉంచమని కోరుచును. అదే రీతిగా నా తండ్రి నాయన గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, ఆ బహుమానాన్ని వారు పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి నాయన. నీకు స్తోత్రములు. ఎన్నో సంవత్సరాలుగా నీ సన్నిధిలో మొరపెట్టుచున్న కార్యములు నెరవేర్పులోకి రావట్లేదని బాధపడుచు ఉన్నారేమో ఎందరైన బిడ్డలు ప్రభా. వారి కార్యములు నెరవేర్చువాడవు నీవే ఉన్నామని నిరుత్సాహపడక నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి నాయన వాడిపైన వారిని కృంగనిమైన వారిని లేవనెత్తివాడు, ఉద్ధరించేవాడు నీవై ఉన్నావు. మా పక్షాన నిలబడగల తండ్రివి నీవై ఉన్నావని నమ్మి విశ్వసించి నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని నా తను చెప్పి ఉన్న వాటి రాతంగా నా తనివి మాకు విశ్వాసాన్ని బలపరిచినని ఏ విషయంలో కూడా అపవాదికి లొంగిపోకుండానట్లు, మా హృదయంలో చోటు ఇవ్వకుండానట్లు నాయన కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు మా తండ్రి మా పక్షాన కార్యము జరిగిస్తారని నమ్మేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. మేమే కాదయ్యా మా బిడ్డలు కూడా నీ నామాన్ని నా తండ్రి ఎరిగిన వారే నా తండ్రి నాయన. నీ కృప యుగములు వారి ఎడల ఉండునట్లుగా సహాయం దయచేయండి నాయన. మా తల్లిదండ్రులు పితరులు చేసిన పాపదోషములు, విగ్రహార సంబంధమైన దోషములు మా ఒడిలోకి మా బిడ్డల ఒడిలోకి రానివ్వకుండా మీరే సహాయం దయచేయండి. ప్రతి కుటుంబంలో నా తండ్రి ఏదో ఒక శోధన చేత, ఇబ్బందుల చేత, ఆర్థిక పరిస్థితుల చేత, బలహీనతల చేత నాయన బిడ్డలు సరైన మార్గంలో నడవడానికి ప్రభా లేకుండా మత్తు పానీలకు బానిసలై ప్రభా ఏదో ఒక సమస్యతో నా తండ్రి బాధపడుచూనే ఉన్నారయ్యా. అలాంటి సమస్యలు నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా ఆ సమస్యల నుంచి మాకు విడుదలను అనుగ్రహిస్తామని నమ్ముచున్నాము నా తండ్రి.
జ్ఞాపకం చేసుకో. మా ప్రతి పరిస్థితిని నీ పాదాల దగ్గర పెట్టుచున్నామయ్యా. వ్యాపారం చేస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి వ్యాపారంలో ఉన్న కొదువులను తీర్చగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. స్తోత్రములు నాయనా, నీకు వందనాలు. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి రాకపోకల భద్రతలను అనుగ్రహించండి నాయన. ఇంటర్వ్యూస్ కోసం నా తండ్రి ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ఇంటర్వ్యూస్ని సిద్ధపరచండి సాటైనా నా తండ్రి నాయన. వారికి నాయన సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నాము. సమయానికి స్తోత్రములు. వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన సాటి అయిన సహకారులను ఏర్పాటు చేయండి. కుటుంబంలో తోడుగొండి నడిపించి భద్రపరచగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తోత్రములు ప్రభా. గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన. ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు పొందుకోవలసిన జామును వారు పొందుకున్నటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడుచున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి. అలాంటి బిడ్డలు నాయన చదువుకోవడానికి వెళ్ళినా, జాబ్ చేయడానికి వెళ్ళినా అక్కడ ఇబ్బందులు పడుచున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. వారికి కావలసినది ఏది అవసరమైనదో ప్రభా, ఉద్యోగం అవసరమైనదో, స్పాన్సరింగ్ అవసరమైనదో నాయన, జాబ్లో నా తండ్రి తోడుగొని నడిపించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి మా మార్గాల్లో తోడుగా ఉండగలిగిన దేవుడి రాత్రికాల సమయంలో నా తండ్రి దూర ప్రయాణాలు చేస్తూ వెలుచున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. మార్గాలు మీరుండి నడిపించమని కోరుచును. క్రీస్తు మహిమేశ్వర్యం చొప్పున మా అవసరాలు తీర్చగలిగిన దేవుడు ప్రభా. నా తండ్రి చాలామంది బిడ్డలు వ్యాపారం చేస్తూ నా తండ్రి ఏమి చేయాలో నా తండ్రి వ్యాపార పరిస్థితులను బట్టి, ఎదురుగా ఉండే కాంపిటీషన్స్ బట్టి మాకు వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధములను వర్ధిల్లకుండా చేస్తానన్న వాగ్దానాలు ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి కార్యములు జరుగునట్లుగా సహాయం దయచేయండి నాయన. వ్యాపారస్తులు ప్రభా అనేక మంది ప్రభా ఇబ్బందులు పడుచు ఉండగా వారి అవసరతలు తీర్చండి. వారికి కావలసిన కొదువులను తీర్చగలిగిన దేవుడవు నీవే ఎన్నో. నీ మీద ఆధారపడినప్పుడు సమయోచితమైన జ్ఞానమును వారికి ఇచ్చి సహాయం దయచేయండి నాయన. నీకు స్తోత్రములు. కోర్టు కేసుల చుట్టూ నా తండ్రి ఇబ్బందులు పడుచు నాయన. కేసుల చుట్టూ తిరుగుచూ నా తండ్రి పొలములు, ఇళ్ల స్థలములు కేసుల్లో ఉంటూ గొడవలతో, సరిహద్దుల మధ్యన తగాదాలతో ప్రభా కేసుల చుట్టూ తిరుగుచూ ఉన్నారేమో. వారి పక్షాన కార్యము చేయండి. వారికి నాయన మంచి సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి వారికి నాయన మంచి తీర్పు పొందుకున్నట్టుకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. నా తండ్రి మా యందు నాయన న్యాయం తీర్చివాడము నీవై ఉన్నావు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. ఒక న్యాయాధిపతి దగ్గరికి నాయన విధవరాలైన ఒక స్త్రీ వెళ్ళినప్పుడు పదే పదే న్యాయం తీర్చమని అడిగినప్పుడు ఆ న్యాయస్తుడైన వానికే యొక్క నా తండ్రి ఆయన యొక్క వివరాల పక్షాన నా తండ్రి నాయన తీర్పు న్యాయంగా తీర్చాలని ఉద్దేశం కలిగింది కదా ప్రభా. నా తండ్రి న్యాయాధిపతుడు, నా తండ్రి న్యాయవంతుడు నాయన. నా ఎడల కుమారుడేళ్ళ జాలి పడినట్లు తండ్రి నాయన మీరు మా ఎడల జాలి పూపుతారు కదా ప్రభా. ఆ కార్యములు జరిగించగలిగిన దేవుడవు నీవే ఎన్నో. జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా. స్తోత్రములు చెల్లిస్తున్నాం. పశువులను, కోళ్లను ప్రభా నా తండ్రి గొర్రెలను పెంచుకునే వారి పక్షాన కార్యములు జరిగించండి నాయన. ఎంతో నష్టపడుచున్నారు నాయన. కోళ్ళకు నా తండ్రి వైరస్ రావటం, తర్వాత కోళ్ళన్నీ చనిపోచున్నాయి నేను. అలాంటివి ఇబ్బందులు పడుచున్న ఫామ్స్ వాళ్ళని జ్ఞాపకం చేసుకో. పశువులకు సరైన పని చేసేవారు లేక పశువులలో నా తండ్రి నష్టపోయిన వారిని మేము చూస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. అలా ఫామ్స్ పెట్టుకొని వాటిని జీవనాధారంగా గడుపుచున్న బిడ్డలందరి కుటుంబాల్లో మేలు చేసి నడిపించండి నాయన. నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలను నా తండ్రి మా చేతుల కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడు. కుట్టు మిషన్స్ కుట్టుచు నా తండ్రి నాయన. టైలరింగ్ విషయంలో నా తండ్రి ఇంకా అనేక మంది బిడ్డలు నాయన నా తండ్రి పనులు చేసుకుంటున్నారయ్యా. నా తండ్రి ఆ పనులన్నింటిలో తోడుగా ఉండండి. ఎవరు ఉద్యోగంలో చేసిన ఆ ఉద్యోగాల్లో వారు నాయన న్యాయబద్ధంగా నా తండ్రి నాయన చేయలాగున మీరే సహాయం అనుగ్రహించండి. ఈ రోజంతయు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దీనురాలైన నా ప్రార్థన అంగీకరించబడుటకు మా పక్షమున కార్యములు జరుగుటకు ఈ ప్రార్థనలు అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా. నీ దైవజనులు ఎక్కడైతే గ్రామ కొడుకులు, వీధి కొడుకులు, సువార్త కొడుకులు మహాసభలు పెట్టుచు నా తండ్రి నా తండ్రి ఉన్నారో ఆ వారి పక్షాన్ని మీరు ఉండండి. దైవజనులు అడుగుపెట్టి స్థలము కన్నా ముందుగా మీరు అడుగుపెట్టి వారికి నాయన నోటిగా బూరుగా ఉండి నాయన ఎక్కడైతే జరుగుచున్న ఆ యొక్క కొడుకులన్నింటిలో జయకరంగా జరిగించి నీరే సహాయం దయచేయమని కోరుచున్నాం నా తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకోండి. కరోనా వైరస్ వచ్చి
తగ్గిన తర్వాత నుంచి అనేక మందికి రకరకాల బలహీనతలతో బాధపడుచున్నారయ్యా. ఆ బలహీనతలు ఏ బిడ్డలకు రాకుండానట్లు సహాయం దయచేయమని కోరుచున్నాం. చాలామంది బిడ్డలలోకి నా తండ్రి నాయన గడ్డలుగా వచ్చి అది క్యాన్సర్గా దారితీస్తుందని వింటున్నాం ప్రభా. అలాంటి బలహీనతలు కానీ ఏ బలహీనతల ద్వారా నా తండ్రి ఏ బిడ్డలు ఇబ్బందులు పడకుండానట్లు మీరే సహాయం దయచేయని మమ్మల్ని తప్పించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. మా తల్లి గర్భంలో రూపించక మునిపై మమ్మల్ని నువ్వు ఎరిగి ఉన్న దేవుడు కదా ప్రభా. మా పట్ల నీ ప్రణాళికలు వేరు, మా పట్ల నీ ఉద్దేశములు వేరు నాయన. నీ చిత్తానికి లోబడి జీవించే కృపను మాకు అనుగ్రహించి నీ దగ్గర ప్రతి విషయాన్ని మొరపెట్టి నాయన, దాన్ని బట్టి మొరపెట్టి నాయన, దాని పక్షాన్ని నేను నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరిచిన నాయన. ఈ రాత్రికాల సమయంలో మేము పడకలకు వెళ్ళుచున్నగా నీ దేవదూతల సమూహాన్ని ఉంచి వేకువనే లేచి నీ నామను స్తుతించి గణపరిచే కృపను ధన్యతను మాకును మా ప్రియ బిడ్డలు ప్రార్థనలు ఏకీవిస్తున్న అందరికీ నీ నాయన, మా కుటుంబాలకు సంధికులకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమెన్.